తెలంగాణ అసెంబ్లీలో ప్రోటోకాల్పై చర్చ జరిగింది. ప్రోటోకాల్ సమస్యతో రక్తం మరిగిపోతుందంటూ బీజేపీ సభ్యుడు రాకేష్ రెడ్డి ఆవేశాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సీఎం భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. సభలో ఈ విధంగా ఆవేశపడి మాట్లాడడం సరికాదన్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రి లేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరే అధ్యక్ష ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లున్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు, ఒక నిమిషం ఆగండి అన్న శంకర్ అన్న, నేనేమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష. ఇది ఒకటి ముఖ్యంగా నా ఆర్మూర్కి అధ్యక్ష, ఉత్తర తెలంగాణలో ఒకటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నది అధ్యక్ష. ఒకటే నేను చెప్పింది అధ్యక్ష, నేను బతిమిలాడుతున్నాను అధ్యక్ష. మాకు కూడా రక్తం మరుగుతున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి మరగలేదు, మాకు రక్తం మరగదా? మేము ఊక్కునే రాలేదు ఇక్కడికి, మేము కూడా అడుగులకి వచ్చినాం, ఊక్కునే రాలేదు. కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు, ఊకొని ఎప్పుడు నేను మాట్లాడుతున్నాం ఆయన గురించి. ఎవరు ఇప్పుడు అదే చేశారా మీరు? గతంలో మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? మీరు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? సభ గురించి తెలియకుండా మాట్లాడితే ఎట్లా? పల్లా రాజశేఖర గారు ఏంటి మీరు రన్నింగ్ కామెంట్ ఇది ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏమంటే దీనికి ఒక పద్ధతి ఉంది, ఒక పద్ధతి ఉంది. సభ్యుడు ఏం మాట్లాడాలో కొత్తగా వచ్చి ఆయన చెప్తున్నారు. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? మీరు ఆయన గతంలో ఇదే చేశారా? కరెక్ట్. ఆల్ ద టైమ్ ఐ బీన్ వాచింగ్ యూ సార్. ఇది సభ నడుపుకోవటం ఇది పద్ధతి కాదు. సభ ఉన్నతనాన్ని గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. మైక్ దొరికింది ఏదైనా ఆవేశపడి మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ కూర్చుంటే దట్ ఈస్ నాట్